బీసీ కులవృత్తులు మరియు వెనుకబడిన బీసీ కులాల జాబితా. ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలను బీసీ కులాలుగా వర్గీకరించారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది. వీరు ముఖ్యంగా కులవృత్తులు చేసుకునేవారు, చిన్న సన్నకారు రైతులు, వర్తకులు. వెనుకబడిన కులాల వారి జనాభాలో దాదాపుగా 59% మంది ఉన్నారు. కులవృత్తుల పరంగా వెనుకబడినటువంటి బీసీ కులాల జాబితాతో పాటుగా వారి కులవృత్తులు ఏంటో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేనేత వృత్తి చేసే కులాలు: 1 అచ్చుకట్ల వాళ్ళు, 2 దూదేకుల, 3 జండ్ర, 4 కుర్ని, 5 నీలకంఠి, 6 కోష్టి, 7 కత్రి, 8 నక్కల, 9 పట్కార్. చేనేత వృత్తి ఈ కులాల యొక్క ప్రధాన వృత్తి. మట్టితో పనిచేసేవారు: 1 శాలివాహన, 2 కుమ్మరి. కుండలు, మట్టి పాత్రలు వంటి బొమ్మలు తయారు చేయడం, మట్టి బొమ్మలు తయారు చేయడం వీరి కులవృత్తి. ఆధ్యాత్మిక విలువలు చెప్పేవారు: 1 సూర్యబలిజ, 2 గణిక. వీరు సమాజానికి అవసరమయ్యే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య మరియు వ్యాపార వికాసానికి దోహదపడే కులాలుగా ఉండేవారు. నృత్యం చేయడం, పాటలు పాడడం, పాటలు రాయడం వంటి పనులు కూడా చేసేవారు. ఇదే వీరి కులవృత్తి. రాజ్యపాలనలో పాల్గొనేవారు: 1 అయ్యారుక పాత్రుడు, 2 గౌడ, 3 కౌండిన్యులు, 4 గౌడ క్షత్రియులు. వీరు రాజులుగా, వర్తకులుగా, పాలేరులుగా, రైతులుగా, సైనికులుగా, వాహన చోదకులుగా పనిచేసేవారు. జాతకాలు చెప్పేవారు: 1 జోగి, 2 జోసినాడి. వీరు జోస్యం చెప్పేవారు మరియు ఊరి పూజారులుగా ఉండేవారు. దూదితో సామాగ్రి తయారు చేయడం: 1 దూదేకుల, 2 లద్దాఫ్, 3 నూర్ బాఫ్, 4 పింజారి. దూదితో తలగడలు, పరుపులు వంటివి తయారు చేయడం వీరి కులవృత్తి. 1 బండారి, 2 ఎడిగా, 3 ఈడిగా, 4 కల్వార్, 5 సట్టిబలిజ, 6 యాత. తాటికళ్ళు అమ్మటం వీరి కులవృత్తి. పశుపాలకులు: 1 యాదవులు లేదా గొల్ల, 2 కురుబ, 3 కురుమ, 4 కురుబ హట్కార్. ఈ కులస్తులు ఆవులు, గొర్రెలు పెంపకంతో పాటుగా పశువులతో పొలం పని చేయడం వీరి కులవృత్తి. మాంసం వ్యాపారులు: 1 కటిక, 2 ఆరెకటిక. వీరు ఛత్రపతి శివాజీ సమయంలో యోధులుగా కూడా పనిచేసేవారు. చేపలు పట్టేవారు: 1 జాలరి, 2 బెస్తా, 3 గంగపుత్రులు. రాళ్లు కొట్టడం, బావులు తవ్వడం, చెరువు పూడికి తీత, రోడ్లు వేయడం వంటి పనులు చేసేవారు. 1 ఒడ్డే, 2 ఒడ్డి, 3 సూర్యవంశం ఒడియరాజులు, 4 ఒడియరాజులు. ఉప్పు తయారు చేయడం: 1 ఉప్పర, 2 సగర. ఉప్పు తయారు చేయడం వీరి కులవృత్తి. వైద్య వృత్తులు నిర్వహించేవారు: 1 ధన్వంతరీలు, 2 నందవంశం, 3 పండిత్, 4 పండితార్, 5 నాదబ్రాహ్మణులు, 6 మంగళ, 7 వైద్య బ్రాహ్మణులు, 8 పండితారాజులు, 9 వైద్యరాజులు, 10 ఇసై వలార్, 11 మారన్, 12 మరుత్తువరులు, 13 ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి వైద్యులు, సంగీతజ్ఞులు, శస్త్రచికిత్సకులు. నేత పని చేసేవారు: 1 పద్మశాలి, 2 దేవాంగ, 3 కైకాల, 4 కర్ణభక్తులు, 5 పట్టుశాలి, 6 సేనాపతులు, 7 తొగటశాలీలు. వీరు చేనేత వృత్తి చేస్తూ సాధారణ వస్త్రాలతో పాటు పట్టు వస్త్రాలు కూడా నేసేవారు. పత్తితో ముడి సరుకులు తయారు చేయడం వీరి కులవృత్తి. కొందరు పద్మశాలీలు అయితే వడ్రంగి పనులు కూడా చేసేవారు. వెదురుతో బుట్టలు, తడికలు, నిచ్చెనలు వంటి అల్లకపు పని చేసేవారు. వీరినే మేదర కులస్తులని కూడా అంటారు. అవి: 1 కండ్ర, 2 మేదర, 3 మహేంద్ర. బుట్టలు, చాపలు అల్లేవారు: 1 గుండ్ల, 2 గూంద్ల, 3 గడబ, 4 గొడబ,
5 మేదరి. ఓడల వ్యాపారం, గుడులు నిర్మాణం చేసేవారు. 1 అచ్చాకట్ల వాండ్లు, 2 సింగాలి, 3 సింగం వాళ్ళు, 4 అచ్చుపని వాళ్ళు, 5 అచ్చుకట్టువారు, 6 అచ్చుకట్ల వాండ్లు. కుట్టుపని చేసేవారు, ఇంకా రంగులద్దేవారు. 1 రంగారేజ్, 2 చిప్పొళ్ళు, 3 మెర, 4 మేరుదర్జీ. చెప్పులు కుట్టేవారు. 1 చిరాకర, 2 గినియార, 3 ముచి, 4 నకాస్. చేతి పని చేయువారు. 1 విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ. వీరు లోహాలతో పనిచేసేవారు. 2 కమ్మరి, ఇనుప వస్తువులు చేసేవారు. 3 కంసాలి, బంగారు పని చేసేవారు. 4 వడ్రంగి, చెక్క పని చేసేవారు. 5 కంచరి, కంచు ఇత్తడి పని చేసేవారు. 6 శిల్పి, రాతి పని చేసేవారు. 7 తొగటి వీర, వీరక్షత్రియ, స్వకులశాలి, నరసింహ కులాల వారు. వీరు కూడా చేతి పని వృత్తులు కలిగి ఉన్నారు. సంచార తెగలుగా ఉంటూ వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. 1 బంజారా, 2 కంజరబట్ట, 3 లంబాడ, 4 సుగాలి, 5 వంజరి, వంజర. నూనె పని చేసేవారు. 1 గాండ్ల, 2 సజ్జన గాండ్ల. గానుగ నూనెలు ఆడేవారు. 1 గానిగ, 2 తెలుకుల, 3 దేవతిలుకుల. బావులు తవ్వడం, రాళ్ళు కొట్టడం చేసేవారు. 1 వడ్డీ, 2 వడ్డెర, 3 వడ్డెలు. పాములు పట్టడం, పాములు ఆడించడం చేసేవారు. 1 నాగవడ్డీలు, 2 నాగవసం, 3 నాగవంశం. తోట పని, వ్యవసాయం, వంట, చేపలు పట్టడం ప్రధాన వృత్తులుగా గల కులాలు. 1 ముదిరాజు, 2 ముత్రాసు, 3 తెనుగోళ్ళు, 4 నెయ్యాల. అయితే ముదిరాజులు బీసీలలో అత్యధిక జనాభా గల కులం. వీరు ప్రధానంగా వ్యవసాయదారులు. అలాగే కాకతీయుల, సుల్తానుల, కూలి కుతుబ్ షాహీ పాలనలో సైనికులుగా, సుబేదారులుగా, సైన్యాధిపతులుగా, భూపతులుగా, గ్రామ నాయకోళ్లుగా, నాయకోటితనం, నైజాం పాలనలో గ్రామాధికారులుగా ఉండేవారు. అంతేకాకుండా వీరు పట్వారీ కరణికం చేసేవారు. అంతేకాకుండా పటేళ్లుగా, పోలీస్ పటేళ్లుగా తెలంగాణ, నైజాం, హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠా, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పనిచేసి ఉన్నారు. ముదిరాజులు తెలంగాణ జనాభాలో 18% ఉన్నారు. వీరిని 1968లో అనంతరామన్ కమిషన్ ద్వారా బీసీల్లో చేర్చడం జరిగింది. ఇక మిగతా కులాల విషయానికి వస్తే బుక్కలు, 2 ఆర్యక్షత్రియులు, 3 ఆర్యలు. వీరు రాజుల కులంలో యుద్ధ వ్యూహకర్తలుగా ఉండేవారు. 1 బోయ, 2 బోయనాయక్ నాయుడు, 3 బోయ తలారి, 4 జట్టప్ప మెల్లుగ జెట్టి. వీరు రాజుల కులంలో యోధులుగా, వేటగాళ్లుగా ఉండేవారు. 1 పెరికే, 2 పెరిక క్షత్రియులు, 3 పెరిక బలిజ, 4 పురగిరి క్షత్రియులు. వీరు భూపతులుగా, సైనికులుగా, యోధులుగా, వర్తకులుగా, వాణిజ్యవేత్తలుగా ఉండేవారు. 1 గవర, 2 పూసల, 3 కృష్ణ బలిజ. వీరు కర్షకులు, వర్తకులుగా ఉండేవారు. 1 సాధుశెట్టి, 2 దాసరి, 3 కూలు. వీరు కర్షకులు, కూలీలు మరియు వర్తకులుగా ఉండేవారు. ఇంకా భవసార క్షత్రియులు. వీరు బట్టల వ్యాపారులు. జక్కలి, వీరి కులవృత్తి పాటలు పాడటం. కాపల, కాటి కాపల. వీరి కులవృత్తి కాపలా కాయటం. పట్టపు, పూలు అమ్మడం, ఆలయాలకు సేవ చేయడం వీరి కులవృత్తి. వాడబలిజ, చేపలు పట్టడం వీళ్ళ కులవృత్తి. తమ్మాలి, వీరు శివార్చకులుగా ఉండేవాళ్ళు. జింగర, కూరగాయలు, ఆకుకూరలు అమ్మేవారు. కచ్చి, కూరగాయలు పెంచేవారు. అగరు, వీరి కులవృత్తి చందనం పని చేయటం.